తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆదేశానుసారం తెలంగాణలో ఉన్న ముఖ్య నాయకులంతా రాజీనామాలు చేశారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేవలం కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి రాజీనామాలు చేయలేదని ఆయన అన్నారు. ప్రజల బలవంతంపై చేసినట్టే చేసి మోసం చేశారని విమర్శించారు. ఆనాడు ఉద్యమ కాలంలో తుపాకీ ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా మారిపోయారన్నారు. తెలంగాణ ద్రోహులలో ఫస్ట్ చంద్రబాబు పేరుంటే రెండోది రేవంత్ రెడ్డి పేరు ఉంటుందని ఆయన అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రాజీనామాలు చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎంపీలు అందరం రాజీనామా చేశాం. రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదు. జిరాక్స్ కాగితం ఇచ్చాడు రేవంత్ రెడ్డి. రాజీనామా చేయాలని ప్రజలందరూ తిరగబెడితే ఇచ్చినట్టే ఇచ్చిండు, కానీ జిరాక్స్ కాగితం ఇచ్చిండు స్పీకర్. ఒరిజినల్ ఇస్తే ఏడ యాక్సెప్ట్ చేస్తాడో, ఎక్కడ మళ్ళా ఎలక్షన్ పోవాలో అని జిరాక్స్ కాగితం ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే ఆనాడు ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. ఆనాడు ఉద్యమం జరిగేనాడు కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని, తెలంగాణ రూపు రేఖలను రేవంత్ రెడ్డి మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం మీద కుట్రలు చేస్తున్నాడన్నారు. సచివాలయం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేయలేదని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు హరీష్ రావు. తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎంబులంలో కాకతీయ తోరణాన్ని తీసేస్తా అంటాడు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తుంటాడు. టీఎస్ ను టీజీగా మారుస్తుంటాడు. కేసీఆర్ గారు అద్భుతంగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే దానికి తాళం వేస్తాడు. కనీసం ఆ విగ్రహానికి పూలమాల కూడా వేయనటువంటి మూర్ఖుడు ఈ రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం మీద కుట్రలు చేస్తూ ఉంటాడు. ఇలా రేవంత్ రెడ్డి మన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను, మన అస్తిత్వాన్ని, మన పోరాటాన్ని ఇవాళ కనుమరుగు చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల మనం రేపటి తరం నాయకులైన మీరు తప్పకుండా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎంబులంలో కాకతీయ తోరణాన్ని తీసేస్తా అంటాడు. పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ కృషి చేసి కృష్ణ, గోదావరి జలాలను తెలంగాణ నీటిని పారించారు. తెలంగాణ ఉద్యోగాలను 95% తెలంగాణ వారికే దక్కాలని లోకల్ రిజర్వేషన్ తీసుకువచ్చారు. తెలంగాణ నిధులు స్థానికులకే దక్కాలని కృషి చేశారు. తెలంగాణ భూభాగం మీద కృష్ణ, గోదావరి నీళ్లను పారించింది. మన నీళ్లు, మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. నిధులు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయే నాడు 3 లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు. నియామకాలు తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని 95% నియామకాల్లో లోకల్ రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్. చాలా మంది ఉద్యోగాలు అనగానే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారు. మన ఉద్యోగాలు మనకే దక్కాలి అంటే ఆనాడు 60-40 ఉండేది. 60% లోకల్స్, 40% ఎవరైనా వచ్చే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ గారు 2 ఏళ్లు పోరాడి ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రపతిని మెప్పించి 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి తెలంగాణ భూభాగం మీద కృష్ణ, గోదావరి నీళ్లను పారించింది. మన నీళ్లు, మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. నిధులు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయే నాడు 3 లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు. నియామకాలు
తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని 95% నియామకాల్లో లోకల్ రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్. చాలా మంది ఉద్యోగాలు అనగానే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారు. మన ఉద్యోగాలు మనకే దక్కాలి అంటే ఆనాడు 60-40 ఉండేది. 60% లోకల్స్, 40% ఎవరైనా వచ్చే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ గారు 2 ఏళ్లు పోరాడి ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రపతిని మెప్పించి 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే